అందరికీ నమస్కారం అండి. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం 25 NP పావలా కాసులు పూర్వం నుంచి మన దగ్గర ఉండిపోయాయి కదా, అవి మనం ఇప్పుడు వాడుకలో లేవు. సో అలా ఏవైనా ఉండిపోతే కనుక మనం మంచిగా ఒక క్రాఫ్ట్ తయారు చేసుకోవచ్చు. నా దగ్గర అయితే చాలా ఉన్నాయి అవి. సో వాటితోటి ఇప్పుడు మా అమ్మగారు మనకి మంచిగా చూపిస్తారు, మనం నేర్చుకుందాం. ఓకేనా? రెడీ. మనకి ఇవి పావలా కాసులు. ఇవే నా దగ్గర పావలా కాసులు ఉన్నాయని పావలా కాసులతో చేస్తున్నాను. ఓకే. ఇవన్నీ ఒకసారి శుభ్రంగా వాష్ చేసేసుకుని పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె, అది మీకు స్టీల్దైనా పర్వాలేదండి, ఇత్తడిదైనా పర్వాలేదు, మీ ఇష్టమే. మీ దగ్గర ఏ మెటల్ ఉంటే దాని మీద చేసుకోవచ్చు. మా ఇంట్లో ఇది ఉండడం మూలంగా దీనికి చేస్తున్నాను. సరే. అది ఇలాగ గ్లూ గన్ను. ఈ గ్లూ గన్నుతోటి ఇలాగా ఇది ఇలా పెట్టుకుని ఇది ఒక్కొక్క పావలా కాసు ఇలాగా అతికించుకు రావాలి. ఇలా అతికించుకోవాలి. ఇలా చూస్తున్నారు కదా, ఇలాగా అతికించుకుంటూ రావాలి. ఇలాగ మనకి ఈ లైన్కి ఇలా పట్టినవన్నీ ఇలాగా అతికించుకోవాలి. పావలా కాసులనే కాదు, రూపాయి కాసులున్నా పెట్టుకోవచ్చు, రూపాయి కాసులు అతికించుకోవచ్చు, మనం ఏదైనా అతికించుకోవచ్చు. అలాగే ఈ గ్లూ గన్ అనే కాదు, దేంతో అయినా కూడా ఫెవికాల్ కూడా అతికించుకోవచ్చు. అయితే ఫెవికాల్ ఏంటంటే గమ్మున జారిపోతూ ఉంటుంది, టైం పడుతుంది. గ్లూ గన్ అయితే మనకి వెంటనే ఆరిపోతూ ఉంటుంది. అండ్ మాకు చాలా ఈ రెండో లైను ఓహో ఇలాగా రెండింటికి మధ్యలోంచి అతుక్కుంటూ రావాలి. ఇలాగా అలా అతుక్కుంటూ రావాలి. అంటే మన ఇంట్లో ఏవి వేస్ట్గా ఉండిపోయాయి అని అనుకుంటే దాన్ని మనం, అంటే నేనైతే పూజకే చేస్తున్నాను, లోపల అమ్మ వచ్చింది కదా, అమ్మ అందనమాట, ఈమె ఏదైనా నీ దగ్గర గిన్నె ఉంటే చూడవే, చక్కగా దీన్ని ఇలా పెట్టి ఇందులో మనం ఆ గిన్నెలో మళ్ళీ డబ్బులు కాసులు వేసేసుకునైనా లక్ష్మినో సరస్వతినో ఏ దేవుడినైనా పెట్టుకోవచ్చు, బియ్యం పోసుకుంటే అన్నపూర్ణాదేవిని పెట్టుకోవచ్చు. అలా ఏదో ఒకటి మనకి నచ్చిన విధంగా పెట్టుకోవచ్చు. డబ్బుల్లో వాళ్ళు అలా ఉంటున్నారు అని చెప్పి మనకు ఒక సెంటిమెంట్గా కూడా అనిపిస్తుంది. ఇలా అతికించుకుంటూ వచ్చేప్పటికి ఒక కమలం పువ్వు కమలంలో వస్తుంది, కమలంలో అది కూర్చున్నట్టుగా వస్తుంది దానికి మనకి.
రూపాయి కాసులు కొంచెం పెద్దవిగా ఉంటాయి కనుక అదే తక్కువ పడతాయి. అది జనరల్గా ఇప్పుడు పావలాలంటే మా దగ్గర ఉన్నాయి కానీ అందరి దగ్గర అవైలబిలిటీ ఉండకపోవచ్చు, కాబట్టి రూపాయి కాసు అంటే దీనికి దానికి పెద్దంత వేరియేషన్ ఉండదు, ఏదైనా ఉంటారు సైజులో. సో మీరందరూ ఎంచక్కగా రూపాయి కాసుతోటి చేసుకోండి. మళ్ళీ ఈ మధ్య నుంచి ఓకే. చక్కగా మన దేవుడి రూమ్లో అలా పెట్టుకుంటే అది దేవుడి మందిరం దగ్గర చక్కగా అన్నపూర్ణాదేవిని కానీ లక్ష్మీదేవిని కానీ ఏ దేవుడైనా పెట్టుకోవచ్చు, వినాయకుడు కానీ. లేదంటే ఆ సీజన్లో ఉండే ఆ దేవుణ్ణి కూడా మనం మార్చుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు మనకి కమింగ్ వరలక్ష్మి వ్రతం కాబట్టి ప్రస్తుతం మనం లక్ష్మీదేవిని పెట్టుకోవచ్చు. దసరాల్లో వచ్చేప్పటికి రోజుకు అవతారంలా కూడా పెట్టుకోవచ్చు, అన్నపూర్ణని, లక్ష్మిని, సరస్వతిని, దుర్గమ్మని. అలాగే మన దగ్గర ఏ విగ్రహం ఉంటే దాన్ని అలా పెట్టుకోవచ్చు. జాగ్రత్తగా ఇలాగా అతికించుకుంటూ రావాలి. ఇలా అలా కమలాల్లో వస్తుంది. అదిగో బాబా సూపర్. 4 లేయర్స్ వస్తుంది ఈ గిన్నెకైతే కదా. ఇంకా పెద్ద గిన్నె మన ఇష్టం, మనకి అదే అవైలబుల్గా మనకి ఏవి ఉంటే దాంతో చేసుకోవచ్చు. అతికించుకునేందుకు కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండేలాగా చూసుకోవాలి, గిన్నె సాదాగా ఉండేలాగా కొంచెం చూసుకోవాలి. అడుక్కు వచ్చేప్పటికి బాగా దగ్గరగా వచ్చేస్తాయి. ఇది మనకి ఒకవేళ అతుక్కోపోయినా మళ్ళీ ఇలాగా తీసేసుకుని మళ్ళీ వేసి అతికించుకోవచ్చు. మళ్ళీ గ్లూ వేసుకుని మళ్ళీ అతుక్కోవచ్చు. గ్లూ గన్ తోటి వచ్చిన అడ్వాంటేజ్ అది. లేదా దీనికి డబల్ గమ్ టేప్ కూడా డబుల్ గమ్ టేప్ ఉంటుంది, అది కూడా దాంతో కూడా అతికించుకోవచ్చు. ఓకే, అలా ఉంటుంది. ఇంకా చూసారా ఎంత బాగా వచ్చిందో కమలంలాగా. వావ్, నైస్. అయిపోయింది, ఇంకొకటి.
ఓకే, నాకు చూపించండి చుట్టూరా తిప్పి. అదిగో, అబ్బా ఎంత బాగుందో. ఇలాగే ఇంకా కిందన సరే కూడా ఇలా చుట్టూ కూడా అతికించుకోవాలి, రౌండ్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఇలాగా బియ్యం పోసుని ఇలాగా అన్నపూర్ణ విగ్రహం, లేదా మన ఇష్టం, మన లక్ష్మీదేవిని పెట్టుకోవచ్చు, గణపతిని పెట్టుకోవచ్చు, మన ఇష్టం, మనం ఏదైనా పెట్టుకోవచ్చు. చాలా బాగుంది, నైస్ నైస్. చూసారా, ఇంకా కిందకి ఇంకా వీడియో లెంగ్త్ అయిపోతుంది, అందువల్ల ఇంకా కిందన అతకడం చూపించట్లేదు నేను వీడియో. మీరు కిందన కూడా అతుక్కోండి, రౌండ్గా పెట్టేసుకోవడమే. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మరిన్ని వీడియోస్ కోసం వేచి చూడండి. ధన్యవాదములు.